నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. నార్సింగ్ పరిధిలోని టీఎస్పీఏ వద్ద రాత్రి 8 గంటల 15 నిమిషాలకు భగీరథ్ను అరెస్టు చేసినట్లు విచారణ నిమిత్తం ఎస్ఓటీ పోలీసుల బృందం అతన్ని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ తెలిపారు. శనివారం రాత్రి 9 గంటల 5 నిమిషాలకు బండి భగీరథ్ ముఖానికి మాస్కు, తెల్లని హుడీ ధరించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. మఫ్టీలో ఉన్న పోలీసుల సమక్షంలో 4 వాహనాల్లో 5గురు న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. భగీరథ్ వచ్చిన 5 నిమిషాలకు విచారణాధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. 2.5 గంటల పాటు భగీరథ్ను విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను, పోలీసుల రిపోర్టులను పరిశీలించిన మెజిస్ట్రేట్ భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతన్ని చెర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో శనివారం ఉదయం నుంచి బండి భగీరథ్ అరెస్టుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. తొలుత తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోతానన్న సంకేతాలు భగీరథ్ నుంచి పోలీసు వర్గాలకు అందినట్లు తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే ఉదయం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రెట్టింపు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే అనూహ్య రీతిలో పోలీసులే అతన్ని అరెస్ట్ చేశారు. బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోతున్నాడని శనివారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. దాంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ముందుగానే రోడ్డుపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిఎస్ ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోతే పంచనామా నిర్వహించడానికి గాను కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ బాలప్రసాద్, వీఆర్ఏ మధ్యాహ్నం నుంచి పోలీస్ స్టేషన్ వద్దే వేచి ఉన్నారు. వీరితో పాటు భగీరథ్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లే ముందు వైద్య పరీక్షలు నిర్వహించడానికి గాను 2 ప్రభుత్వ వైద్యులు రాత్రి 8 గంటలకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. మొత్తం మీద శనివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వేచి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాత్రి 9 గంటల 5 నిమిషాలకు మేడ్చల్ రోడ్డు మార్గం గుండా భగీరథ్ పిఎస్ కు చేరుకున్నారు. ఇక శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బండి భగీరథ్ను విచారణ పర్యవేక్షణాధికారి రితిరాజ్ బృందం 2.5 గంటల పాటు విచారించారు. ఫోక్సో కేసు బాధితురాలు ఎంతకాలంగా పరిచయం, ఎలా పరిచయం, మీ మధ్య ఎలాంటి స్నేహం ఉంది, బాధితురాలపై అత్యాచారానికి పాల్పడ్డారా, ఆమె మైనర్ అని తెలియదా, ఘటనా స్థలంలో అసలేం జరిగింది, బాధితురాలు సమర్పించిన ఆధారాలకు మీ సమాధానం ఏంటి, కేసు నమోదైన విషయం తెలిసిన తర్వాత చట్టానికి దొరకకుండా ఎందుకు తప్పించుకున్నారు అంటూ పోలీసులు భగీరథ్పై ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టడంతో పాటు అతని స్టేట్మెంట్ను రికార్డు చేశారు. డీసీపీ రితిరాజ్ వెంట ఎస్ఓటీ డీసీపీ శోభన్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఇతర పోలీసు బృందం ఉన్నారు. కాగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. అయితే భగీరథ్ న్యాయ పోరాటం చేస్తున్నాడని అతని తరపు న్యాయవాది కరుణాసాగర్ అన్నారు. అతను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తామే భగీరథ్ను ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని, వారు పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారని తెలిపారు. పూర్తి విచారణకు సహకరిస్తామన్నారు. త్వరలోనే బెయిల్ పిటిషన్ వేస్తామని, భగీరథ్ను నిర్దోషిగా బయటకు తీసుకువస్తామని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.